హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు చేపూర్ ఛానల్. నేను మీ రవి చేపూర్. ఈరోజు మార్నింగ్ మేము తిరుపతి వచ్చాము. ఈవినింగ్ మాకు దర్శనం ఉందన్నమాట. అంటే నేను ఒక్కనే కాదు, విత్ ఫ్యామిలీ వచ్చారనమాట. అంటే ఫ్యామిలీ అంటే దాదాపుగా మేము ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చామన్నమాట. దాదాపుగా అందరూ ఒక 17 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ మేము ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత మేము ఒక 2 డేస్ టూర్ వేసుకున్నాం అన్నమాట. అవి ఏంటి అంటే మహా గొప్ప పుణ్యక్షేత్రాలు అవి. శ్రీరంగం అంటే భూలోక వైకుంఠం అని అంటారు శ్రీరంగాన్ని. జంబుకేశ్వర్ అక్కడ శివాలయం, మహా గొప్ప పుణ్యక్షేత్రం. దాని తర్వాత తాంజావూరు గురించి మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. అలాగే అరుణాచలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత కంచి, కాణిపాకం, ఈ 2 గుడులు కూడా ఎంత ఫేమసో మన అందరికీ తెలుసు. 2 రోజుల్లో 6 పుణ్యక్షేత్రాలను పక్క ప్లానింగ్తో ఏ విధంగా మనం దర్శనం చేసుకుని రావచ్చు అనేది మనం చూద్దాం ఇప్పుడు. తిరుపతి నుండి మేము ఒక 18 సీటర్స్ వెహికల్ని బుక్ చేసుకున్నాం అన్నమాట. ఆ వెహికల్ డీటెయిల్స్ ఆ వెహికల్కి ఎంత అవుతుంది, ఒక్కరొకరికి ఎంతెంత ఛార్జెస్ పడుతుంది, ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్నది నేను ఫుల్ డీటెయిల్గా నేను వీడియో చివరిగా చెప్తాను. ఫిబ్రవరి 10th రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock తిరుపతి నుండి మేము టూర్ స్టార్ట్ చేసామండి. 8:30 కల్లా ఒక ప్లేస్లో మేము వెహికల్ ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాము. మేము ఎక్కడ వెళ్తున్నామంటే శ్రీరంగంకి వెళ్తున్నాము అనమాట. అంటే శ్రీరంగం వెళ్ళాలి అంటే అరుణాచలం పైనే వెళ్ళాలి. కాకపోతే మేము అరుణాచలం ఫస్ట్ దర్శనం చేసుకోకుండా ఫస్ట్ శ్రీరంగం వెళ్తున్నాము అనమాట. అదేంటి, అరుణాచలం ముందు ఉన్నప్పుడు అరుణాచలంలో దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాదండి, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. చూస్తే మీకే తెలుస్తుందిగా. వచ్చేసాం భూలోకంలోని వైకుంఠ క్షేత్రానికి. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒక అతిపెద్ద దేవాలయం అని చెప్పుకోవచ్చు. శ్రీ రంగనాథ స్వామి వారు కొలువై ఉన్నారు. గాయస్, ఈ ప్లేస్ గురించి, ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి, చరిత్ర గురించి నేను మళ్ళీ స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను సపరేట్గా. ఆ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఎందుకంటే అన్నీ ఈ వీడియోలో చెప్తే మనకు టైము సరిపోదు, చూడటానికి బోరు ఉంటుంది. సో స్పెషల్ వీడియో గురించి వెయిట్ చేయండి. చాలా బాగుంది కదా. ఇదంతా ఎన్ని గోపురాలు ఉన్నాయో బాగుంది. అక్కడ ఇది అది అక్కడ మొత్తం 7 గోపురాలు ఉన్నాయంట. ఇక్కడ 7, అక్కడ 2, ఇక్కడ. మీరు ఈ టెంపుల్కి వస్తే కనుక ఈ టాప్ వ్యూని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పైకి రావాలంటే 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. మాకు ఇక్కడ దర్శనం మొత్తం అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి మేము జంబుకేశ్వర్ వెళ్ళాలి. జంబుకేశ్వర్ అంటే ఎక్కడో లేదండో, ఇక్కడ పక్కనే జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. మేము మ్యాక్సిమం 4 o'clock వరకు అక్కడికి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు జంబుకేశ్వర ఆలయానికి వచ్చేసాం. ఈ టెంపుల్ పంచభూత లింగాలలో ఒకటైన జలలింగం. మనకు ఈ ముందు కనిపిస్తున్న ఈ మంటపానికి ఒక ప్రత్యేకత ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ జంబుకేశ్వర్ టెంపుల్ గురించి కూడా హిస్టరీ, ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత అవన్నీ కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను. వెయిట్ అండ్ సీ. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క స్పెషల్ ఎపిసోడ్ చేస్తూ ఉన్నాను. ఓకే గైస్, టైం ఇప్పుడు 5:30 అవుతుంది. ఇప్పుడు మేము తాంజావూరు వెళ్ళాలి. తాంజావూరు ఇక్కడ నుండి మనకు ఒక 60 కిలోమీటర్స్ అలా ఉంటుంది. జస్ట్ మనకు ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మేము తాంజావూరు వచ్చేసరికి చీకటి పడిపోయింది. సారీ గాయ్స్, కొన్ని కారణాల చేత ఈ వీడియో నేను చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ టైం పక్కాగా తాంజావూరు స్పెషల్ వీడియో చేస్తాను నేను. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఇక్కడ నుండి మేము అరుణాచలం వెళ్ళాలన్నమాట. అంటే నైట్ స్టేయింగ్ అరుణాచలమే. అరుణాచలం ఇక్కడ నుండి మనకు దాదాపు ఒక 190 కిలోమీటర్స్ ఉంది. అంటే జస్ట్ మనకు ఒక 4 అవర్స్. మన డిన్నర్ అది ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 4.5 అవర్ 5 అవర్స్లో వెళ్ళిపోతాం. అంటే మ్యాక్సిమం ఒక 11-11:30 లోపు వెళ్ళిపోతాం అనమాట అక్కడికి. అరుణాచలం టెంపుల్ అంటే మన అందరికీ తెలిసిందే. మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో ఈ అరుణాచలం టెంపుల్ కూడా ఒకటి. ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు మనం. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాలలో ఈ అరుణాచలం దేవాలయం కూడా అతిపెద్ద దేవాలయం అనే చెప్పుకోవచ్చు. ఇది దాదాపుగా ఒక 25 ఎకర్స్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్కి మొత్తం 4 రాజగోపురాలు ఉంటాయి. ఈ అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శివుడు అగ్నిలింగంగా రూపాంతరం చెందాడనమాట. అరుణాచలం అంటే ఒక అర్థం కూడా ఉంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అంటారు. అంటే ఎర్రని కొండ అని అర్థం. ఈ కొండపైన శివుడు అగ్నిలింగంగా రూపాంతరం చెందారు కాబట్టి ఈ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే, అంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఆ సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసినట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణకు అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా చాలా మంచిది. ఈ కొండ టోటల్ సరౌండింగ్ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కొండ చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనము చెప్పులు వేసుకోవద్దు. ఓకే గైస్, మాకు అరుణాచలంలో దర్శనానికి మేము 6 o'clock అలా వెళ్ళామన్నమాట. మార్నింగ్ టైం కదా, పెద్దగా రష్ లేదు. సో మాకు ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. కానీ టెంపుల్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది కాబట్టి టెంపుల్ మొత్తం చూసి వచ్చేసరికి మాకు టెంపుల్లోనే మాకు ఒక 7:30 అలా అయింది అనమాట. అయితే 7:30 అయింది. అక్కడ నుంచి 7:30కి మేము ఇప్పుడు కంచికి బయలుదేరామన్నమాట. ఇక మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకొని చలో కంచి. మనకు అరుణాచలం నుండి కాంచీపురము మనకు ఒక 74 కిలోమీటర్స్ ఉంటుంది.
అంటే జస్ట్ మనకు ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుండి. వచ్చిన తర్వాత కంచీపురంలో టెంపుల్స్ చాలా ఉన్నాయండి. దాదాపు ఒక 60-70 టెంపుల్స్ ఉన్నాయి. కాకపోతే అన్ని టెంపుల్స్ మనం కవర్ చేయలేము. అలా చూడడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. సో మేమైతే ఒక లిమిటెడ్ టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్ మాత్రమే మేము దర్శనానికి వచ్చాము. మేము ఫస్ట్ మేము కంచి కామాక్షి అంబికా టెంపుల్కి మేము వచ్చామన్నమాట. ఎందుకంటే ఈ టెంపుల్ 12:30 వరకే క్లోజ్ అయిపోతుంది. 12 తర్వాత మరి దర్శనాలు ఉండవు. అందుకని ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ అనేది చాలా పెద్ద టెంపుల్, చాలా విస్తారంగా ఉంటుంది. తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది కంచి అమ్మవారి టెంపుల్. ఈ కంచిలో ఉన్న టెంపుల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయస్, కాంచీపురం గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే గనక ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడాలి అనుకున్న వాళ్ళు లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మాకు కంచిలో దర్శనం అవన్నీ అయ్యేసరికి ఇప్పుడు టైం 12:30 అలా అవుతుంది. ఇక్కడ నుండి మేము కాణిపాకం వెళ్ళాలి. కంచి నుంచి కాణిపాకం మనకు 100 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అంటే దాదాపు 2 అవర్స్ జర్నీ అనుకోండి. మేము కాణిపాకం వచ్చేసరికి మాకు 3:30 అలా అయిందనమాట. ఈరోజు సండే కాబట్టి చాలా రష్ ఉన్నట్టుంది. ఇక్కడ మన వెహికల్స్ అవి చూస్తుంటేనే తెలుస్తుంది. సో దర్శనానికి ఇక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే ఒకప్పటికి అంటే ఒక 2 years బ్యాక్ టెంపుల్కి ఈ టెంపుల్కి చాలా వేరియేషన్ ఉందండి. అంటే ఇంతకుముందు ఒక చిన్న టెంపుల్లా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద టెంపుల్, చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు 2 years బ్యాక్ చూసిన టెంపుల్కి ఈ టెంపుల్కి మాత్రం చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా కూడా ఉంది. ఈ టెంపుల్ 11వ శతాబ్దం నాటి టెంపుల్ అండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్కి చాలా ఒక హిస్టరీ కూడా ఉంది. ఈ కాణిపాకం కూడా నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే చూడండి. మాకు దర్శనం మాత్రం చాలా ఎర్లీగా అయిపోయింది. అసలు ఇంత ఎర్లీగా అవుతుందని చెప్పి మేము అసలు ఊహించుకోలేదు. బయట చూస్తే అన్ని వెహికల్స్ ఉండేసరికి జనాలు పబ్లిక్ ఎక్కున్నారని అనుకున్నాము. సో గైస్, ఇక్కడ నుండి మేము రిటర్న్ తిరుపతి బయలుదేరుతున్నాము. ఇదండి మా జర్నీ ఇలా సాగింది. 2 daysలో 6 పుణ్యక్షేత్రాలు చూసుకొచ్చామంటే నిజంగా చెప్పాలంటే మనకు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ అండి. టైమింగ్ ఎక్కడైనా మిస్ అయ్యాము అంటే కనుక ఏదో ఒకటి స్కిప్ అవ్వాల్సిందే. సో గైస్, మీరు కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక పక్కా టైమింగ్స్ని ఫాలో అవ్వండి. 2 daysలో హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. మాకు తిరుపతి నుండి మొత్తం తిరిగి రావడానికి టోటల్గా మాకు ఒక 800 కిలోమీటర్స్ వచ్చిందండి. మాకు వెహికల్ ఛార్జెస్ వచ్చేసి 31,000 పడింది. అంటే టోటల్ ఆల్ ఇంక్లూడ్ ట్యాక్సెస్ కానివ్వండి, మొత్తం అంతా ఓవరాల్గా వెహికల్కి మాకు 31,000 పడింది. మేము 17 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈచ్ పర్సన్ వచ్చేసి 31,000 డివైడెడ్ బై 17 అంటే ఓవరాల్గా మాకు 1800 చిల్లర పడింది అనమాట. తక్కువనే పడ్డట్టు. అంటే ఫుడ్ అని మాత్రం ఇందులో ఇంక్లూడ్ లేదండి. ఫుడ్ ఇంకా మనం ఒకరొకరు ఒక్కొక్క రకంగా తింటారు కదండి, అంటే వెరైటీస్. సో ఫుడ్ అయితే క్యాలిక్యులేట్ చేయలేదు, ఓన్లీ వెహికల్. ఓకే గైస్, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలా ప్లాన్ వేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీ దగ్గరికి రావాలి అంటే బెల్ ఐకాన్ నొక్కడం కంపల్సరీ. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.